షాక్ గురైందమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలలో భాగంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. అనంతరం మహిళా, ట్రాన్స్జెండర్ ప్రయాణికులను, ఉద్యోగులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మేప్మా, పీడి రాజు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. చూస్తే మళ్ళీ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు 230 కోట్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ దానికి 10,000 కోట్లు కూడా సబ్సిడీ, అంటే మహిళలకి ఉచితంగా 10,000 కోట్లు చొప్పున ఉచితంగా కూడా వారు ప్రయాణం చేశారు. కాబట్టి దానికి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా డిపోలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో నిన్ననే ఈ నైట్ మాకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానికి వెంటనే మళ్ళీ డిఎం గారు, డిఆర్డీఓ గారు, టీడబ్ల్యూ గారు, పీడీ గారు, డిప్యూటీ ఆర్ఎం గారు వీళ్ళందరూ కలిసి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కలిసి కూడా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో మహిళలందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.